హాయ్ అందరికీ, నేను మీ శ్రావణి. అందరూ కుశలమా? వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్. ఈరోజు వీడియో అమ్మ వాళ్ళ ఇంట్లో సెకండ్ డే బ్లాగ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా గ్రహణం విడిచింది కదా, అందుకనే మండే బ్లాగ్ అనమాట ఇది. ఇంకా అన్ని క్లీనింగ్స్ అయితే నేను లేచేటప్పటికే క్లీనింగ్స్ అయిపోయాయి అనమాట. అమ్మ మొత్తం ఇల్లు స్టవ్ అంతా క్లీన్ చేసేసి పటాలు కూడా తుడిచేసి నానైతే పూజ చేసేసుకున్నారు. అయితే యాక్చువల్గా నేను ఫుడ్ తినకూడదు, స్నానం చేసిన తర్వాత తిందాంలే అనుకున్నాను. కానీ లేదు, లేచి కొంచెం సేపు ఎండలో అలా కూర్చునేటప్పటికి నీరసంగా అనిపించింది. ఇంకా కాదులే నేను తినేస్తానంటే ఇంకా అమ్మ దోశలు వేసి ఇచ్చింది అనమాట. మళ్ళీ హెడ్ బాత్ చేస్తే కొంచెం నీరసం అవుతుంది కదా, అందుకనే ఇంకా ఇలా టిఫిన్ చేసేసి హద్దికి కూడా కొంచెం పెట్టేశాను. అమ్మ ఇంకా వాడికి స్నానం చేపించేసింది, పడుకోబెట్టేశాను అనమాట. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇక్కడ దీపం పెట్టుకుందాం కదా అనుకున్నాను. యాక్చువల్గా ఒక చిన్న దీపం పెడితే సరిపోయిద్ది అనుకున్నాను, కానీ అలా చాలా చదివేశాను అనమాట. మళ్ళీ గుడికి కూడా వెళ్దాం అనుకున్నాను, శివాలయం దగ్గరే, కానీ అవ్వలేదు. ఈవినింగ్ అయినా వెళ్దాం అనుకున్నా, అది కూడా కుదరలేదు అనమాట. ఇలా అయితే ఈ శ్లోకాలు అయితే చదువుకున్నాను. సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓ శ్రీ శివపంచాక్షర స్తోత్రం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై. ఇలా అయితే చదువుకున్నాను. ఇంకా నుంచోలేక కూర్చుని అయితే బిల్వాష్టకం అలాగే కొన్ని శివమంగళ అష్టకం వల్ల చాలా చదువుకున్నాను అనమాట. చదివేసి కూర్చున్నాను, అంటే దేవుడి దగ్గరలేండి. చదివేసి ఇంకా హారతి అయితే ఇచ్చేసి కొంచెం నైవేద్యం అయితే పెట్టేశాను. నైవేద్యంగా ఏం లేదు, ఖర్జూర పండ్లు ఉంటే అవి అయితే ఇలా స్వామివారికి సమర్పించేసి ఇంకా నమస్కారం అయితే చేసుకున్నాను. ఇలా పూజ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ అమ్మ అయితే ఇంకా అంట్లు తోవడం ఇంకా వంట కూడా చేసేస్తుంది అనమాట. ఈరోజు యాక్చువల్గా పులగం చేస్తానంది. పులగం అయితే అమ్మో నేను పులగం తినలేను, మామూలుగా పప్పు చేసి అన్న అంటే కోసిని తినద్దు కదా అని వాళ్ళ వరకు అయితే పులగం చేసుకున్నారు. నాకైతే పప్పును సొరకాయ చేసింది అనమాట. అలా వంట చేస్తూ మాకైతే పొమగ్రనేట్ సీడ్స్ అయితే ఒలిసి ఇచ్చేసింది, తినేసాను. ఇంకా కొంచెం సేపు ఆగి అన్నం అయితే పెట్టేసింది. కలిసి అందరం కూర్చుని తింటున్నాం అనమాట. ఎందుకు నవ్వుతున్నానంటే మా చెల్లి అసలు ఏంటక్క నువ్వు, నీకు పిచ్చి పట్టింది, ఇంతవరకు అసలు ఫోన్ పట్టుకునేదానికి కాదంటుంది. వీడియోస్ స్టార్ట్ చేస్తే అలాగే ఉంటుందని చెప్పాను అనమాట. ఇంకా అప్పడాలు కన్నా నాకు ఈ వడియాలంటే చాలా ఇష్టం, అవే వేయించుకుంటాను ఎక్కడికి వచ్చినా సరే. ఇంకా హద్విక్ కూడా అవే ఇష్టం అనమాట. నేను చిన్నప్పుడు స్పూన్ వడియాలని చెప్పేదాన్ని, ఈ పిండి వడియాలని. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడ అయితే షార్ట్ ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా, నానమ్మ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళే ముందు కొంచెం ఎనర్జీగా అయితే కొంచెం ఆరెంజ్ జ్యూస్ అయితే తీసిస్తుంది, నీరసం తగ్గుతుంది కదా అనేసి ఇద్దరికి. మా వాడైతే కావాలంటున్నాడు, అది తాగుతుంటే జలుబు చేస్తుంది బాగా. అసలు వాడేమో తుమ్ములు వస్తున్నాయి, వద్దమ్మా అసలే జలుబు చేసింది తగ్గట్లేదు అన్నాను. ఇంకా వాడి వరకు సబ్జా నానబెట్టింది అనమాట. ఇక్కడ ఒక పాట్ ఇది చూపిస్తున్నాను కదా జ్యూస్ జార్, అది మా చిన్నప్పటి నుంచి ఉంటుంది అనమాట. నాకు అసలు భలే నచ్చింది. అమ్మ నాకు ఇవ్వు అంటే ఓకే అయితే నేను కొనుక్కొని వేరేది ఇది ఇచ్చేస్తానులే అని చెప్పింది. గ్లాసు కదా నాకు బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందా కామెంట్ చేయండి. ఇంకా దాంట్లో నేను కొంచెం సబ్జాస్ వేసుకున్నాను. మళ్ళీ సబ్జా వాటర్ కూడా ఇవ్వనా అంటుంది. వామ్మో ఇది పొట్టైనా నా వల్ల కాదు, ఇది ఒక్కటి చాలా, దీంట్లో సబ్జాస్ వేసే అంటే అవి వేసి ఇచ్చేసింది అనమాట. హద్విక్ ఇంకా ఆరెంజ్ జ్యూస్ మైమర్పించడానికి వాడికైతేనేమో సబ్జా వాటర్ అయితే ఇచ్చేసింది. ఎందుకంటే అసలు ఆ జ్యూస్ కావాలంటున్నాడు. వాడి ఫేవరెట్ ఏదైనా ఉంది అంటే ఫ్రూట్స్లో ఇది ఒక్కటే అనమాట. అది తినడం వల్లే మా ఇంటి దగ్గర అలా వచ్చేసింది. ఇంకా అలా జ్యూస్ తాగేసి నాన్నమ్మ దగ్గరికి కొంచెంసేపు వెళ్ళొచ్చేసాం. ఇంకా నైట్ డిన్నర్కి ఏం చేయను అంది. నాకైతే అన్నం తినాలనిపించట్లేదు, హెవీగా అనిపించింది. ఇంకా పాస్తా చేయమని అడిగారంట నాన్న కూడా.
సరే అనేసి పాస్తా ఎలా చేస్తుంది అమ్మ అయితే. ఇంకేం లేదు, పాస్తా కోసం ఏం చేయనమ్మా అంటే వద్దు అమ్మాయితోనే చేపించమన్నారు మా నాన్న వచ్చి. సో అమ్మో సరేలే అని ఎట్లాగొట్లా అంటే కొంచెం ఓపిక చేసుకుని చేసేసాను అనమాట. పాస్తాని ఫస్ట్ బాయిల్ చేసుకున్నాను. ఒకవైపు ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో బటర్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకుని దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలని పైన పొట్టు తీసేసి కట్ చేసుకుని వేసుకోవాలి. లేకుంటే దంచుకునైనా వేసుకోవచ్చు అల్లం వెల్లిపాయ పేస్ట్. దానికన్నా నాకు ఎందుకో వెల్లుల్లి ఫ్లేవర్ బాగా నచ్చుతుంది, అందుకని ఇలా వేస్తున్నాను అనమాట. దాంట్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర ఏ ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి మాత్రం నేను అస్సలు వేయను. నా దగ్గర ఆనియన్, స్వీట్ కార్న్, క్యారెట్ అలాగే క్యాప్సికమ్ ఉంది, బీన్స్ అవన్నీ ఉన్నా కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇంతవరకు ఉన్నాయి, వీటి వరకు వేసేసి ఇంకా ఫ్రై చేస్తున్నాను అనమాట. వాటిలో ఫాస్ట్గా కుక్ అయ్యేది ఏమైనా ఉంది అంటే క్యాప్సికమ్ తర్వాత వేసి ఉండాల్సింది, బాగా ఓవర్గా కుక్ అయిపోయింది అనమాట. ఇంకా సరేలనేసి అలా కుక్ చేసేసిన తర్వాత దీంట్లోకి సాల్ట్, కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్ అయితే వేసుకున్నాను, అది కూడా లైట్గా. ఆ తర్వాత దీనికి మంచి ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేయడానికి మ్యాగీ మసాలా చాలా బాగా ఉంటుంది, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీంట్లో కొంచెం 2 స్పూన్స్ టమాటా సాస్ కూడా వేసుకున్నాను అనమాట. నేను వైట్ సాస్ పాస్తా చేస్తుంటే అంతగా ఇష్టపడట్లా, నాన్న నేను తప్పితే ఎవరం తినట్లేదు. ఇంకా దీన్ని అయితే అందరూ తింటారు ఇంట్లో, ఓకే అనేసి ఇది చేసేసాను అనమాట. ఈవినింగ్ నైట్ డిన్నర్ కింద నాన్నకి నాకు ఇవి ఇష్టం ఇలాంటివి, మా అమ్మ మా చెల్లి ఇలాంటివి అస్సలు తినరు. ఇంకా వైట్ సాస్ పాస్తా కూడా బాగుంటుంది కానీ వద్దన్నారు. ఇంకా సరే అనేసి ఇలా అయితే చేసేసుకున్నాను. మ్యాగీ మసాలా వేయడం వల్ల ఫ్లేవర్ మాత్రం చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ దగ్గర ఒక ఫుల్ ప్యాకెట్ తినేసే స్పైసీ తింటారు అంటే 2 ప్యాకెట్స్ వరకు వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇంకా వాటిని అయితే అయిపోయింది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మ్యాక్రోనీస్ వాటిని మసాలాలు తీసుకోగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవడమే. నేను దానిపైన కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ చేసుకోవడానికి చీజ్ అయితే దానిపైన గ్రేట్ చేసి వేసుకున్నాను అనమాట. హార్దిక్ కూడా నచ్చింది, వాడు కూడా కొంచెం లైట్గా తిన్నాడు. ఇంకా అలా తినేసాం. అంటే ఇంత సింపుల్గా అయితే నైట్ డిన్నర్ని ఫినిష్ చేసామన్నమాట. నేను వచ్చానని మా నాన్న మ్యాక్రోనీస్, పన్నీర్, చీజ్ అవన్నీ తీసుకొస్తారు. ఎందుకంటే నువ్వేం చెయ్యవు కదా అని మా అమ్మని అంటున్నారు. అమ్మాయి ఏమో ఒక 2 డేసే ఉంటుంది, దాని మాత్రానికి ఇన్ని తీసుకొస్తావు, నేనైతే ఏం చేయను అంటుంది మా అమ్మ గోల. అమ్మాయి నువ్వు ఉండంగానే ఇవన్నీ అవజేసేయమ్మా అంటది. ఇంకా ఇలా చేసిన అనమాట. నాన్నకి 2 డేస్ మాత్రం నేను ఇలా కొంచెం వెరైటీగానే కుక్ చేసి పెడతాను. చెల్లి కూడా ఇష్టపడుతుంది అనమాట. హార్దిక్ కూడా ఇష్టంగానే తింటున్నాడు, దాంట్లో ఏమి ఇంకా వెజ్జీస్ తినకుండా అదొక్కటే తిన్నాడనమాట. ఇదే వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ నేను ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.